రాజధాని ప్రతిష్ట పెంచేలా కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 12 నుంచి నదీ హారతి చేపట్టాలని నిర్ణయించారు. ఘాట్లలో సకల సౌకర్యాలు కల్పించాలని, సుందరీకరణతో అద్భుత శోభను తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. పుష్కర పనుల్లో జాప్యాన్ని సహించబోనని, ఆకస్మికంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారిని నియమిస్తామన్న చంద్రబాబు పుష్కరాల లోగోను ఆవిష్కరించారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనులు చేపట్టిన ప్రభుత్వ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మహాఘట్టం ప్రారంభమయ్యే ఆగస్టు 12న సాయంత్రం నుంచి కృష్ణమ్మకు హారతిచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంటు మీద హారతి నిర్వహించాలని, ఆ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. హారతిచ్చే పండితులు ధరించే దుస్తులు, బ్యాక్డ్రాప్ ఎలా ఉండాలనే అంశంపై నిఫ్టుతో డిజైన్ చేయిస్తున్నారు. హారతి ముగిసిన వెంటనే కళ్లు చెదిరే లేజర్ షో ఉంటుంది. ఈ కార్యక్రమాలు పుష్కరాల తర్వాత కూడా పర్యాటకుల్ని ఆకర్షించేందుకు శాశ్వతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర ఘాట్లలోనూ, భవానీ ఐలాండ్ ప్రాంతంలోనూ వెంటనే ట్రెడ్జింగ్ చేపట్టి మరింత ఎక్కువ నీరు నదిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని జలవనరుల శాఖను సీఎం ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఇరువైపులా విద్యుత్ దీపకాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నారు. విజయవాడలో రైల్వే ట్రాక్కు ఇరువైపులా రైలింగ్ ఏర్పాటు చేసి ప్లాంటేషన్ చేయించాలన్నారు. నెల రోజుల వ్యవధిలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుతో 30 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే మంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పుష్కర పనులలో రైల్వే అధికారులు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న రైల్వే కట్టడాలు తొలగించాలని తేల్చి చెప్పారు. పరిహారంగా వేరే చోట్ల స్థలమిస్తామన్నారు. ఇక ఎక్కడ బారికేడింగ్ చేయాలన్నది రోడ్లు, భవనాలు, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణయించాలని, 3 రోజుల ముందు నుంచే సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పుష్కరం వెబ్ పేజీతో పాటు సీఎం డాష్బోర్డ్ నుంచి నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణకు ఈసారి గూగుల్తో కలిసి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సర్వేలెన్స్ కెమెరాలే కాకుండా సెల్ఫోన్ల సాయంతో ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడలో 24, గుంటూరు జిల్లాలో 10 పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్లు వివరించారు. పుష్కర నగర్లలో యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో పుష్కర నగర్కు 24 లక్షల నుంచి 1 కోటి మంది వరకు వస్తారని అంచనా. అక్కడే బస్ స్టేషన్, వసతి, మరుగుదొడ్ల ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఆర్టీసీ బస్సులు నేరుగా నగరంలోకి ప్రవేశించకుండా బయటే నిలిపేసే ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. దేవాదాయ శాఖ చేపట్టిన 154 కోట్ల విలువైన పనుల్లో 61 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్టు కమిషనర్ అనురాధ వివరించారు. జూలై 15 నాటికి మొత్తం పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు శ్రీశైలం బృహత్తర ప్రణాళిక, దుర్గగుడి అభివృద్ధి పనులను పుష్కర పనుల్లో భాగంగా చేస్తున్నామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వివరించారు. ముఖ్యమంత్రితో సమావేశానికి ముందు పుష్కర ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. కోట్ల మంది వచ్చి వెళ్లిన గోదావరి పుష్కరాల్లో వేసిన ఒక్క టైల్ కూడా దెబ్బతినలేదని, ఇప్పుడు కూడా అలాంటి నాణ్యతే ఉండాలని స్పష్టం చేశారు. పుష్కరాలు ఆరంభమయ్యేలోగా మరో 5 సార్లు సమావేశం కావాలని నిర్ణయించారు.